రుద్రాని రుద్రాని, ధాన్యలక్ష్మి అయితే ఇలా అంటూ ఉంటారు. ఎక్కడలేని విడ్డూరాలన్నీ ఇక్కడే జరుగుతున్నాయి. కావ్య విషయంలోనే జరుగుతున్నాయి. పరాయి మగాడిని తీసుకురావడం ఏంటో, ఆ అబ్బాయికి ఇంట్లో సేవలు చేయడం ఏంటో, తనతో పాటు ఊరి మీద తిరగడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అనైతే ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది. ఆ మాటలకి బామ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది. ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్లుగా ఉంది వ్యవహారం. కావ్య ఏం తన్ని ఉంచుతాననలేదే. మనమే ఉండమంటే ఉంచుతానన్నది. లేదంటే కావ్య బట్టలు సర్దేసి బయటన ఉండమని చెప్పింది. రాజు పర్మిషన్ తీసుకునే ఇంట్లో ఉంచింది. రాజు పర్మిషన్ తీసుకునే బయటకి వెళ్తానంటుంది అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి అపర్ణ అయితే అవును అత్తయ్య గారు, లేదంటే నేను కూడా అబ్జెక్షన్ పెడుదును కదా, నాకు కావ్య మీద నమ్మకం ఉంది అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి ధనలక్ష్మి అయితే చాలా సీరియస్‌గా అలా చూస్తూ ఉంటుంది. ఏం ధాన్యలక్ష్మి, నీ బుద్ధి ఈ మధ్యన గుర్రమెక్కినట్లుగా ఉంది. ప్రతిదానికి వేరే విధంగా ఆలోచిస్తున్నావు. నీ ఆలోచన విధానం మారితే బాగుంటుంది అనైతే అంటూ ఉంటుంది బామ్మ. ఆ మాటలకి ధాన్యలక్ష్మి వాళ్ళ ఆయనైతే ఇప్పుడు బుద్ధొచ్చిందా, చక్కగా కాఫీ తాగేసి నోరు మూసుకొని ఉండు అని చెప్పేసి ధాన్యలక్ష్మిని తిడుతూ ఉంటాడు.